గోదావరి తీర ప్రాంతం అంటే ప్రకృతి అందాలకు నిలయం. చాలామంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ ప్రాంతాల్లో సేద తీరుతూ ఉంటారు. కానీ ఇక్కడి స్థానికుల భయాందోళన మాత్రం మామూలు విషయం కాదు. ప్రతి ఏడాది గోదావరికి వచ్చే వరదలకు విలువైన లంక భూములన్నీ గోదావరి నది తనలో కలిపేసుకుంటుంది. అంతేకాదు ఇక్కడ దీనికి సంబంధించి కోత నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అయితే ఇక్కడ స్థానికులు వేడుకుంటున్నారు. ప్రస్తుతానికైతే రాయికట్ట లాంటివి కొన్ని ఉన్నప్పటికీ కూడా మరింత కోతకు గురయ్యే ప్రాంతాల వద్ద రాయికట్టలు కట్టాలని అయితే ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. అసలు ఈ సమస్య ఏంటో ఈ కథనంలో చూద్దాం. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలానికి సంబంధించి భీమలాపురం అనే గ్రామంలోని గోదావరి గట్టునున్నాం. ఇదంతా కూడా గోదావరికి సంబంధించిన పరివాహక ప్రాంతం. ప్రతి ఏడాది కూడా గోదావరికి భారీ స్థాయిలో వరదలని వస్తుంటాయి. అది సహజ సిద్ధంగా వచ్చే వరదలే కాబట్టి దాదాపుగా ఎక్కడో మహారాష్ట్రలో నుంచి వచ్చే వరద అంతా కూడా ఈ విధంగా ఇటు నుంచి ప్రవహించి దాదాపు సముద్రంలో కలుస్తుంది. అయితే ఈ కలిసే సమయంలోనే భారీ స్థాయిలో గోదావరికి వరదలు రావడంతో దాదాపు ఈ పరివాహక ప్రాంతం ఏదైతే ఆచంట మండలానికి సంబంధించి కరుగూరుమిల్లి కావచ్చు, భీమలాపురం ఇతర ప్రాంతాల్లో దాదాపు రైతులకు సంబంధించిన విలువైన లంక భూములన్నీ కూడా గోదావరి నది తనలో ఐక్యం చేసేసుకుంటుంది. మనం కెమెరామెన్ శేఖర్ బాబు మనకి విజువల్స్లో క్లారిటీగా చూపిస్తున్నారు. ఏదైతే ఒక చెట్టు, కొబ్బరి చెట్టు మనం చూస్తున్నాం, అంటే గతంలో ఆ గట్టుకు సంబంధించిన స్థలమంతా కూడా అక్కడ వరకు ఉండేది. మనం ప్రతి ఏడాది వచ్చే గోదావరి వరదలకు సంబంధించి భారీ స్థాయిలో వరదలు రావడంతో గొట్టు కాస్త కొట్టుకుపోయి ఆ విధంగా కొబ్బరి చెట్టు ఆ విధంగా అయింది. మనం ఇక్కడ దగ్గరలో ఈ కొబ్బరి చెట్టు కూడా చూసుకోవచ్చు. దాదాపు మనం ఉన్న ప్లేస్లోనే దాదాపు 3 నుంచి 4 కొబ్బరి చెట్లు కూడా గోదావరిలో కలిసిపోయిన పరిస్థితి. ఇదంతా కూడా గోదావరిలో ఉన్న కొబ్బరి చెట్లు కాదు ఇవి. గతంలో ఈ భూమి అంతా కూడా అక్కడ వరకు ఉండేది. ఈ గోదావరికి వచ్చే వరదలతో దాదాపు మొత్తం ఈ లంక భూములన్నీ కూడా గోదావరి నది తనలో ఐక్యం చేసేసుకుంటుంది. అంటే ఈ గతంలో గోదావరి వరదలకు ఈ కోత అనేది నివారించేందుకు దాదాపు రాయి కట్టలు అనేవి వేసేవారు. అయితే అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా వాటి పర్యవేక్షణ గత ప్రభుత్వం మరిచింది. ప్రస్తుతం అయితే ఈ ప్రభుత్వంలో అయినా అధికారులు, నాయకులు స్పందించి ఈ గోదావరికి సంబంధించి పరివాహక ప్రాంతం ఎక్కడైతే గట్టు అనేది కోతకు గురవుతుందో దాన్నంతటినీ కూడా ఆ ప్రాంతాల్లో పర్యవేక్షణ చేపట్టి అధికారులందరూ కూడా ఎక్కడ రాయికట్టలని వేస్తే కోత నివారించవచ్చో అక్కడ రాయికట్టలు లాంటివి వేసి ఈ కోతను నివారించాలని అయితే ఇక్కడ అందరూ కూడా కోరుతున్న పరిస్థితి. దాదాపు గోదావరి మనం చూసుకుంటే ఇంకా బాగా ముందుకు వచ్చిన పరిస్థితి కూడా నెలకొంది. మనం విజువల్స్లో క్లారిటీగా చూడొచ్చు. దాదాపు 20 అడుగుల ఎత్తు వరకు కూడా కోత గురైంది. పూర్తి స్థాయిలో రైతులు ఒకటే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ విలువైన లంక భూములన్నీ కూడా ఈ విధంగా గోదావరి నదిలో కలిసిపోతున్నాయి. ఇలా అయితే ముందు ఇంకా ఏటుగొట్టు వరకు కూడా గోదావరి కోతకు గురి చేసేస్తుంది. ఓళ్లను కూడా ముంచెత్తే పరిస్థితి ఉంటుంది. ఏటుగొట్టులను కూడా బలోపేతం చేయాలని కూడా ఇక్కడ స్థానికులందరూ కోరుతున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఏదైతే గోదావరి నది పరివాహక ప్రాంతం ఇదంతా కూడా చాలా సుందరంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళకి అది సుందరంగా అనిపించవచ్చు, కానీ ఇక్కడ స్థానికులు మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకవైపు ఆగస్టు నుంచి నవంబర్ వరకు గోదావరికి వచ్చే వరదలు కాస్త ఎన్నిసార్లు వస్తాయో తెలియదు. కాబట్టి వచ్చినప్పుడల్లా కోత అనేది బాగా భారీ స్థాయిలో జరిగిపోతుంది. దీంతో తమకు ఉండాల్సిన లంక భూములు, విలువైన లంక భూములన్నీ కూడా, ఎందుకంటే తెల్లవారు లేస్తే వారి పాడి పంటలు అన్నీ కూడా, వారి పశువులు, వారికి సంబంధించిన ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఇక్కడే ఉంచుకొని వాటికి మేత అవి వేసి రైతులందరూ జీవనం గడుపుతూ ఉంటారు. అలాంటి స్థలాన్ని ఇలా తన ఒడిలో కలిపేసుకోవడం పట్ల గోదావరి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహజ సిద్ధంగా వచ్చే ఈ గోదావరి వరదలు ఎవరూ ఆపలేనప్పటికీ కూడా ఈ విపత్తు ఏదైతే కోత అనేది నివారించవచ్చు, దీనికి సంబంధించి ఇంజనీరింగ్ బృందం ఒకసారి ఈ ప్రాంతాన్ని అయితే పరిశీలించి ఎక్కడైతే రాయి కట్టలు లాంటివి వేస్తే బలంగా ఈ కోతకు గురి కాకుండా ఉంటుందో వాటన్నిటిని చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందంటున్నారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు అనేక ప్రక్షాళన కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి ఈ గోదావరి నదికి సంబంధించి కోతకు కూడా గురి కాకుండా చూడాల్సిన బాధ్యత నాయకులు, అధికారులపై ఉందని అయితే ఇక్కడ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇక్కడ ఒకసారి పరిశీలించి ఈ కోతను నివారించాలని కోరుతున్నారు. తమకు సంబంధించిన విలువైన భూముల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులపై కూడా, నాయకులపై కూడా ఉందని అయితే ఇక్కడ అందరూ కూడా చెప్తున్నారు. అధికారులు స్పందించి
ఇక్కడ కోతకు గురి కాకుండా భూములను పటిష్టపరిచే విధంగా చర్యలు చేపట్టాలని అయితే కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, భీమలాపురం గ్రామం నుంచి. నా పేరు జడ్డి నరసరావు అండి, భీమలాపురం. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా మాది భీమలాపురం అండి. ఏటుగట్టు పక్కనే ఉంటాం మేము. లంకలు విలువైన భూములని ఇరిగిపోతున్నాయండి. అరగట్లు కట్టాక కొంతవరకు కట్టారు, అవి ఆగినాయండి. ఉన్నది ఉంటే గోదావరి అటు పక్క తూర్పు ఏమో ఆ లంక కొట్టేస్తుందండి, పొరంటేపై ఏటుగట్టు పక్క కొట్టేస్తుందండి. అవి ఏమైనా కొత్త ప్రభుత్వం వచ్చి కడితే కొంతవరకే నిలబడదని ఆశతో మేము ఉన్నాం. అదండి, రాయి కట్టాలండి. కొంతవరకు కట్టారు కదండి, దాన్ని బట్టి కడితే కూడా ఆగొచ్చు అని మాకు నమ్మకం ఉందండి. అది కొత్త ప్రభుత్వం వచ్చి ఏమైనా కడితే ఆగుద్దండి, అటువైపు ఇటువైపు కూడా. ఎప్పుడు గోదావరి వచ్చినా కొట్టిపోతుందండి, ఎప్పుడు వచ్చినా కొట్టిపోతుందండి. దానివల్ల ఏమైనా రాయి కట్టుబడి కడితే నిలబడద్దండి. కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి నుంచి ఏమన్నా విలువైన భూములన్నీ కొట్టిపోతున్నాయండి, లంక భూములు. అటు ఇప్పుడు ఏటుగడ్డ ధరకు కూడా ఇరిగిపోయినాయండి భూములు. ఈ జరాతీ భూములు, సొసైటీ భూములు, గవర్నమెంట్ ఇచ్చిన ప్రభుత్వం భూములు కూడా ఇరిగిపోయినాయండి. వరద అయితే ఆపేది ఏం లేదండి, రాళ్ళు కట్టుబడి వల్లే ఆగాలి. అదండి, ఇంకా ఏం లేదు. నమస్తే అండి, నా పేరు షణ్ముఖ్ కుమార్. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నానండి నేను. ప్రతి సంవత్సరం వరదలు వస్తున్నాయండి. వరదలు వచ్చినప్పుడల్లా ఈ గోదావరి గొట్టు అనేది కోతకు గురవుతుంది. ఇప్పుడు ఇక్కడ కొంత ప్రదేశం అయితే రాళ్ళు కొట్టుబడి కట్టారు. దానివల్ల ఈ గుడి ఇవి ఆగాయండి, కొట్టుకెళ్ళకుండా, అదే గోదట్లో పడకుండానే. అలాగే ఇంకా ముందు ఎదరకు కూడా అలాగే రాళ్ళు మొక్కలు కడితే ఆ ఒడ్డి గోదట్లో పడకుండా ఉంటుందండి. ఎందుకంటే అక్కడ శ్మశానం కూడా అక్కడే ఉందండి, అది కూడా ఆల్మోస్ట్ చాలా మట్టుకు పడిపోయింది. గత గోదావరికి కొట్టుకెళ్ళిందా? కొట్టుకెళ్ళిందండి. అది ఇవి రాళ్ళు కొట్టుబడి కట్టాలండి. అది కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ మిగిలిన ప్లేస్లో కూడా ఇలా రాళ్ళు మొక్కలు కడితే ఈ కొబ్బరి తోటలు అవి గోదావరిలో పడకుండా ఉంటాయండి.